ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు వాక్యంలో మొదటిగా 2 Corinthians chapter 6 verse 2 చూద్దాము. For he says, in a favorable time I listened to you, and in a day of salvation I have helped you. Behold, now is the favorable time. Behold, now is the day of salvation. అనుకూల సమయమందు నీ మరి ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. అంటే దేవుడు మనకి రక్షణ సువార్తను ఆయన బిడ్డల ద్వారా వినిపింప చేసినప్పుడు మరి మనకు దాని మీద విశ్వాసం కలిగితే వెంటనే దాన్ని అంగీకరించాలి. తర్వాత మళ్ళీ ఒకసారి వింటానులే, మళ్ళీ ఒకసారి అంగీకరిద్దాంలే దేవుణ్ణి అని అనుకోకూడదు. రక్షణ విషయంలో పోస్ట్పోన్మెంట్ అనేది జరగకూడదు అని ఈ వాక్యం యొక్క మీనింగ్. ప్రియమైన వాళ్ళారా, ఏది పోస్ట్పోన్ చేసుకున్నా పర్లేదు, కానీ రక్షణ మాత్రం పోస్ట్పోన్ చేసుకుంటే అది మనకి చాలా అపాయము. ఒకవేళ ఈ క్షణంలో మనం బ్రతికి ఉన్నాము, మరు క్షణంలో మన ప్రాణం పోవచ్చు. ప్రాణం పోయిన తర్వాత ఇంకేం రక్షింపబడతాము, ఇంకేం వాక్యాన్ని అంగీకరిస్తాము, ఎలా పరలోకానికి వెళ్తాము లేదా స్వర్గానికి వెళతాము. వాక్యాన్ని అంగీకరించి మరి ఆయన మార్గము సత్యము జీవము అయినటువంటి ఆయన తెలుసుకుంటూ ద్వారా మాత్రమే కదా మనం పరలోకానికి వెళతాము. బైబిల్ గ్రంథంలో ఈ విషయాలు రాయబడి ఉన్నవి. నమ్మటం నమ్మకపోవటం అనేది మన పర్సనల్ థింగ్. అది